లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే గట్టిగా పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేము, అలా అని వదిలేయలేమన్నమాట. సో వదిలేద్దాం అనుకున్నా కూడా వదలలేము, అంత బాండింగ్ ఏర్పడిపోతుంది. అయితే దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? నా యూట్యూబ్ ఛానల్ గురించి అండి. దాన్ని పట్టుకోలేను, వదిలేను, అలా ఉంది నా సిచ్యువేషను. సో నేను చివరిలో మాట్లాడతాను దీని గురించి. ముందైతే నేను ఇవాళ హెన్నా ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. నేను హెన్నా పెట్టుకున్నాను. సో బీట్రూట్ని చక్కగా తురిమేశాను. తురిమిన తర్వాత దాంట్లో కొద్దిగా టీ పొడి వేస్తున్నాను. టీ పొడి వేసి దీంట్లో నీళ్లు పోసుకొని డికాషన్ కాచుకోవాలి. అప్పుడు బీట్రూట్ పల్ప్ అంతా కూడా చక్కగా దాంట్లోకి దిగిపోతుంది, ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెన్నా కలుపుకొని. దీన్ని హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే దీంట్లో హెన్నా పౌడర్ కూడా కలపాలండి, డైరెక్ట్గా ఇలా పెట్టుకోలేము కదా. సో ఈ డికాషన్లోని చక్కగా మనం హెన్నా పౌడర్ మిక్స్ చేసుకుని హెన్నా పెట్టుకుంటే మన హెయిర్ చాలా స్మూత్గా బర్గండీ షేడ్లో భలే ఉంటుంది. ఇది ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే అప్పుడప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి, ఇంకా వైట్ హెయిర్ కొద్దిగా ఉంది, మనం బ్లాక్ కలర్ డై వేయాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళకి. అండ్ ఇంకొకటి చక్కగా వాళ్ళకి బర్గండీ షేడ్ నచ్చితేనే ఇది వర్కౌట్ అవుతుందండి, లేకపోతే వేస్ట్ అనమాట. చూడండి నేను ఆ డికాషన్ నుంచి ఈ మెరూన్ కలర్ని ఎలా తీసుకున్నానో. సో దీంట్లోని మీకు నచ్చిన కంపెనీ హెన్నా వేసుకోవచ్చండి. నేనైతే రంగోలీ హెన్నా యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లోని నేను అవిసె గింజలతో తయారు చేసుకున్న జెల్ని కూడా యూజ్ చేస్తున్నాను. అవిసె గింజల జెల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఒక వీడియో పెడతానండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఫ్లాక్స్ సీడ్ జెల్ మన హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, అసలు ఎక్సలెంట్ అనమాట. మన హెయిర్ లాస్ అవ్వదు. అది పక్కాగా నేను ఫేస్ చేసిన ఇష్యూ అనమాట. నాకు థైరాయిడ్ ఉంది కదా, సో దానివల్ల హెయిర్ ఎక్కువగా లాస్ అయిపోతుంది. అలాంటప్పుడు నేను వీక్లీ టూ టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అవిసె గింజలతో తయారు చేసిన జెల్ని పెట్టుకుంటాను. ఈ హెన్నా పేస్ట్ని అంతటినీ కూడా ఒక ఇనుప ముక్కుడులోకి వేసానండి. ఇనుప ముక్కుడులోకి వేయడం వల్ల మంచి కలర్ అండ్ స్ట్రక్చర్ వస్తుంది. చూపించాను కదండి మీకు అవిసె గింజల జెల్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 to 20 డేస్ ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఫేస్కి హెయిర్కి చాలా మంచిదన్నమాట. నేను ఎప్పటికప్పుడు నాకు టైం ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే హెన్నా ఇలా ఉంటుంది. దీన్నంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుని, మీకు ఒకవేళ ఎగ్ స్మెల్ పడింది అనుకోండి, మీరు ఎగ్ని కూడా ఇందులోని వేసుకొని చక్కగా మెల్ట్ చేసేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఎగ్ వేయట్లేదండి, ఎగ్ స్మెల్ నాకు అంతగా పడదు, వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుందన్నమాట. సో మనకి ఇనుప ముగ్గుడులో వేయడం వల్ల ఒకసారి చూడండి, కలర్ అంతా కూడా ఆ బ్లాక్ కలర్ అంతా దీంట్లోకి దిగి మంచి షేడ్ వస్తుంది మన హెయిర్కి. ఇనుప ముగ్గుడులోనే కలుపుకోండి హెన్నా ఎప్పుడైనా కలుపుకునేటట్టు అయితే. నేనైతే దీన్ని హెయిర్కి అప్లై చేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 1 or 2 hours ఉంచుకుంటానండి. జస్ట్ నార్మల్గా 10 to 15 minutes ఉంచుకుంటే అస్సలు కలర్ రాదు. 1 or 2 hours ఉంచుకుంటే మంచిగా హెయిర్కి పడుతుంది. అంటే మనం ఇందులో అవిసె గింజలు ఇవన్నీ కూడా వేసాం కదా, సో ఇవన్నీ కూడా హెయిర్కి పట్టుకోవాలన్నమాట. తర్వాత నేను నెక్స్ట్ స్నానం చేసేసాను, చక్కగా హెయిర్ ఆరబెట్టుకుంటున్నాను. సో ఇదన్నమాట నా హెన్నా స్టోరీ. నేను మంత్లీ వన్స్ లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందు అలా పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఎక్కువగా వైట్ హెయిర్ ఏం రాలేదండి, జస్ట్ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక కొద్దిగా వైట్ హెయిర్ కనపడుతూ ఉంటుంది, ఎలివేట్ అవుతూ ఉంటుంది. దాన్ని కవర్ చేయడం కోసం నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అయితే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, యూట్యూబ్కి ఉన్న రిలేషన్ ఏంటి, నాకు యూట్యూబ్కి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను దాదాపు 2018లో యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అప్పటికి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికి కూడా యూట్యూబ్లో మనీ వస్తుందన్న విషయం తెలీదు. అంటే కొంతమందికి ఒక 10 మంది 15 మందికి తప్ప ఎక్కువ మంది తెలీదు. దట్టు మెయిన్ సెలబ్రిటీస్ ఎందుకు మరి దీన్ని నెగ్లెక్ట్ చేశారో ఆ రోజుల్లో వాళ్ళకి నాకు అర్థం కావట్లేదండి. నార్మల్ పీపుల్ అంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కసారిగా బిగ్ బాస్, సెలబ్రిటీస్, సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసేసి నార్మల్ పీపుల్ పొట్ట కొట్టారనే చెప్తానండి. నాకేం భయం లేదు, క్లియర్ కట్గా చెప్తాను. నార్మల్ పీపుల్కి వీళ్ళు దెబ్బేసేసారు బాగాను. నాకైతే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోయింది. సెలబ్రిటీస్ వల్ల నార్మల్ పీపుల్కి వ్యూస్ తగ్గిపోయాయి, రీచ్ అనేది చాలా డౌన్ అయిపోయిందనమాట.
అయితే నేను 2018లో స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్, రెసిపీస్, ఇలా వ్లాగ్స్ అంటే అంత తెలియదండి. నార్మల్గా ఇలా షాపింగ్ చేసిన వీడియోస్ కానీ, రెసిపీస్ కానీ అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చాము. ఒక గ్రూప్ ఉండేది మన తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు యూట్యూబర్స్ అందరికీ ఒక గ్రూప్ ఉండేది. అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నేను ఒక 8 monthsకే సోషల్ అవేర్నెస్ వీడియో అవార్డ్ ఫంక్షన్కి కూడా వెళ్ళానండి. అది మాకు ఇక్కడ దగ్గరలోనే కేఎల్ యూనివర్సిటీలో అయ్యింది. చాలామంది యూట్యూబర్స్ని కలిశాను. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదండి. స్టార్టింగ్లోని ఇలా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, వీడియోస్ పోస్ట్ చేస్తే మనం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయితే వస్తాయి అంటే ఈ పిచ్చిదానిలాగా వీడియోస్ చేసుకుంటుంది కెమెరా పట్టుకుని అనుకున్నారు. కానీ ఎవ్వరూ నమ్మలేదు, డబ్బులు వస్తాయని ఎవరు నమ్మలేదు. కానీ నేను చాలా నమ్మకంగా, అంటే ఎవరు పెట్టేవారు కూడా కాదు, ఇలా మనీ వస్తాయని పెట్టేవారు కాదు, ఎక్కడో ఒక్కళ్ళిద్దరు చెప్పేవాళ్ళు అనమాట. కానీ నమ్మకంగా నేను చేసినందుకు నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. నాకు ఛానల్ గ్రో అవ్వటానికి, మానిటైజేషన్ అవ్వటానికి 1.5 years పట్టిందండి. 2018 మార్చ్లో స్టార్ట్ చేశాను కదా, 2019 మే జూన్ నెలకి నాకు గూగుల్ పిన్ వచ్చింది, వెరిఫికేషన్ గూగుల్ పిన్ వచ్చింది. ఓకే, అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఓకే, నేను సక్సెస్ అవ్వగలను అని నమ్మకం వచ్చింది. అప్పటికి కూడా నేను ఏం పెట్టుకున్నానంటే కమింగ్ అక్టోబర్, అంటే 2019లో October 13th నా బర్త్డే అనమాట. October 13th వరకు నేను చేస్తాను, ఒకవేళ నాకు సక్సెస్ వచ్చింది అంటే వస్తుంది, లేకపోతే నేను స్టాప్ చేసేస్తానని ఒక ఎయిమ్ పెట్టుకున్నాను. అండ్ ఎన్ని మొక్కులు పెట్టుకున్నాను అండి. వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ శాలరీ, యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ శాలరీ వేసేస్తానని, అండ్ నెక్స్ట్ ఇక్కడ బాబా గుడిలోని పట్టు వస్త్రాలు ఇస్తానని, అమ్మవారి గుడికి నడిచి వస్తానని, ఇలా చాలా దండాలు పెట్టుకున్నాను. మొత్తానికి ఏ దేవుడు కరుణించాడో ఏమో కానీ నాకు మే జూన్ ఆ టైం కల్లా గూగుల్ వెరిఫికేషన్ పిన్ రావడం, జూలై నెల నుంచి నాకు శాలరీ పడడం స్టార్ట్ అయిపోయిందండి. వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయి చక్కగా జూలై నుంచి నాకు అమౌంట్ అనేది వచ్చింది. అమౌంట్ రావడం కూడా చిన్న చితక అమౌంట్ ఏం కాదండి, మంచి అమౌంట్ వచ్చింది. అది ఎంత అమౌంట్ వచ్చింది ఏంటన్నది నాకు కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇది అప్కమింగ్ యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఒక మోటివేషన్గా ఉంటుంది. ఏదైనా గివప్ ఇవ్వడం అనేది చాలా తేలిక, పట్టుకోవడం అనేది చాలా కష్టము. సో ఇంత చాలా సక్సెస్ అయిన ఛానల్ ఎందుకు పోయింది అంటే దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. అసలు ఎందుకు పోయిందో నాకే అర్థం కాలేదు. నా దగ్గర ఛానల్ పోయేటప్పటికి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ వచ్చేసి 93,000 సబ్స్క్రైబర్స్ అండి. ఏ వీడియో పెట్టినా మినిమం 10,000 20,000 వ్యూస్ వెళ్ళేవి. ఇంత మంచి ఛానల్ని నేను పోగొట్టుకున్నానండి. ఆ విషయంలో నేను ఏడ్చాను, కాల్ పెట్టాను, యూట్యూబ్కి మెయిల్ పెట్టాను, అయినా నాకు అది బ్యాక్ అయితే రాలేదు. సో దట్ ఇంకొక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను, అది ఇదే మీరు చూస్తున్నది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది నాకైతే. నా నుంచి మీకు మంచి మంచి కంటెంట్ అనేది రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా మీకు నేను అందించగలను. ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఉన్న డ్రాబ్యాక్స్ మొత్తం అన్నీ కూడా నాకు బాగా అర్థమయ్యాయి. థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలి అన్నీ కూడాను. అందుకే నేను ఎవ్రీ 4 daysకి ఒక వీడియో పెడుతున్నాను. స్ట్రెస్ తీసుకోవట్లేదండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అదంతా కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను మీకు. అసలు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను, అసలు ఎంత స్ట్రగుల్ అయ్యాను అన్నది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నది, నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, అసలు ఎప్పుడు మానిటైజేషన్ అయ్యింది, ఎన్ని మంత్స్ నేను కష్టపడ్డాను అన్నది. దాదాపు 1.5 years కష్టపడితే నాకు మానిటైజేషన్ అయ్యిందండి. ఆ 1.5 yearsలో నేను దాదాపు ఒక 500 to 600 వీడియోస్ పెట్టాను. 500 to 600 వీడియోస్ అంటే నార్మల్ విషయం కాదు కదండి. సో అన్ని వీడియోస్ పెట్టిన ఛానల్ ఇప్పుడైతే నా దగ్గర లేదు, పోయింది. సో ఇంకొక వీడియోలో నేను అది ఎందుకు పోయింది, ఎలా పోయింది, అసలు ఎన్ని మంత్స్ మనీ తీసుకున్నాను అన్నది కూడా షేర్ చేస్తాను. అంతే, ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.